first purpose, to systematically propagate spiritual knowledge to society at large and to educate all people in the techniques of spiritual life in order to check the imbalance of values in life and to achieve a real unity and peace in the world. ఇస్కాన్ సప్త ప్రయోజనాల్లో మొదటి ప్రయోజనం సమాజంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భారీ స్థాయిలో ప్రచారం చేయడం, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల విలువల్లో ఉన్నటువంటి అసమానతలను వారే సరిదిద్దుకునే విధంగా వారికి ఆధ్యాత్మిక మెళకువలను బోధించడం, సమాజంలో ప్రజలందరి మధ్య నిజమైనటువంటి శాంతిని సమైక్యతను తీసుకుని రావడం. From Srimad Bhagavatam, 6th canto, 3rd chapter, 25th verse, Sukracharya to Lord Vishnu. There may be discrepancies in pronouncing the mantras, observing the regulative principles, and moreover, there may be discrepancies in regard to time, place, and person, and paraphernalia. But when your Lordship's holy name is chanted, everything becomes faultless. Lord Vishnu. శుక్రాచార్యుడు శ్రీ విష్ణు భగవాన్తో చెప్తున్నాడు ఏమనంటే, భగవంతుడు ఈ వైదిక మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు, ఆ వైదిక మంత్రోచ్చారణ ఉచ్చారణ లోపాలు ఉండొచ్చు, తర్వాత దానికి సంబంధించినటువంటి విధి నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారు, ఆ నియమ నిబంధనలు పాటించడంలో అవకతవకలు ఉండొచ్చు, దానికి సంబంధించినటువంటి ఏవైనా సరే కార్యాలు క్రతువులు అవి ఇవి చేసినప్పుడు వాటిల్లో కూడా హెచ్చు తగ్గులు ఉండొచ్చు. ఇలాంటివి ఏమున్నా కానీ, ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి లోపాలున్నా, ఎటువంటి అవకతవకలున్నా కూడా నీ పవిత్రమైనటువంటి భగవన్నామం అక్కడ గనక ఉచ్చారణ చేయబడింది అంటే అవన్నీ సర్దుబాటు అయిపోతాయి అని చెప్తున్నాడు. Sri Chaitanya Mahaprabhu has recommended Hare Nama Hare Nama Hare Namayva Kevalam Kalau Nasteva 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 Gatit Anyatha. Adila 17th chapter 21st verse. In this age of quarrel and hypocrisy, the only means of deliverance is chanting the holy name of the Lord. There is no other way, there is no other way, there is no other way. Brihanaradi Purana 38th verse and 126th verse. అందుకనే మనకేం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ప్రత్యేకించి ఈ విషయం చైతన్య చరితామృత ఆదిలీల 17వ అధ్యాయం 1వ శ్లోకంలో ప్రస్తావించారు. ఏమని? బృహన్నారది పురాణంలో చెప్పినటువంటి విషయాన్ని చెప్తున్నారన్నమాట. కలహాలు కపటాలు ఉండేటువంటి ఈ కలియుగంలో హరినామం తప్పితే హరినామం తప్పితే హరినామం తప్పితే వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు, ముమ్మాటికి వేరొక మార్గం లేదు అని చెప్తున్నారు. In this age of Kali, it is extremely difficult to perform Vedic ritualistic ceremonies or sacrifices perfectly. Hardly anyone can chant the Vedic mantras with perfect pronunciation or accumulate the paraphernalia for Vedic performances. Therefore, the sacrifice recommended in this age is Sankirtana, constant chanting of the holy name of the Lord. Yagnai Sankirtana prayer Yajantihi Sumedasaha. Srimad Bhagavatam 11th canto 5th chapter 32nd verse. అందుకని మనకి ఈ విషయానికి సంబంధించి శ్రీమద్ భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 32 శ్లోకంలో ఒక విషయం తెలియజేశారు. ఏమని? కలియుగంలో ప్రత్యేకించి ఒక వైదికపరమైనటువంటి క్రతువులు చేయాలన్నా, వైదికపరమైనటువంటి యజ్ఞయాగాదులు చేయాలన్నా, వాటిని పరిపూర్ణమైనటువంటి దోషరహితంగా చేయడం అనేటువంటిది కలియుగంలో వీలు కాదు. పోని ఆ వైదిక యజ్ఞయాగాలు చేయడానికి, క్రతువులు నిర్వహించడానికి మంత్రోచ్చారణ చేస్తాం, మంత్రోచ్చారణ ఉచ్చారణ ఏమన్నా ఎటువంటి ఉచ్చారణ లోపం లేకుండా చెప్పగలరా అంటే అది కూడా లేదు. పోనీ ఆ యజ్ఞానికి కావలసిన ద్రవ్యాలు సేకరణ చేసేటప్పుడు యజ్ఞ ద్రవ్యాలన్నీ కూడా పవిత్రంగా మంచిగా వచ్చే అవకాశం ఉందా అంటే అది కూడా లేదు. మరి ఇలాంటి ఈ పరిస్థితుల్లో, ఈ దోషాలు ఈ లోపాలు ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటిని కూడా భర్తీ చేయడానికి మనకు చెప్పింది ఏమిటంటే, సంకీర్తన యజ్ఞం అనేటువంటిది చేస్తే, అంటే స్థిరంగా భగవంతుని యొక్క నామాన్ని జపం చేయగలిగితే, కీర్తన చేయగలిగితే ఇలాంటివన్నీ భర్తీ అయిపోయి ఈ కలియుగంలో
నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందవచ్చు. Srimad Bhagavatam, 11th canto, 5th chapter, 32nd verse says, instead of wasting time performing Vedic sacrifices, those who are intelligent, those who possesses good brain substance, should take to the chanting of the holy name and thus perform sacrifice perfectly. I have seen that many religious leaders are addicted to perform yajnas and spending hundreds and thousands of rupees for imperfect sacrificial performances. దీనికన్నా కూడా ఈ శ్లోకం ఏం చెప్తుందంటే భాగవతంలో 11వ స్కందంలో 5వ అధ్యాయం 32 శ్లోకం మనకి, మీరు ఈ కలియుగంలో ఈ అనవసరమైన అంటే పరిపూర్ణంగా చేయడానికి వీలు కానటువంటి ఈ రకరకాలైనటువంటి యజ్ఞాలు యాగాలు చేయడం కన్నా కూడా అందరికీ ఆచరణ సాధ్యమైనటువంటి ఆ భగవంతుని యొక్క నామ సంకీర్తన అనేటువంటి యజ్ఞాన్ని ఈ కలియుగంలో ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో, ఎవరికైతే కాస్తంత తలకాయలో కాస్త మెదడు పదార్థం చక్కగా ఉంటుందో, బుర్ర సరిగ్గా పనిచేసేటువంటి వాళ్ళు, సుమేధస్ అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారట, కలియుగంలో సంకీర్తన యజ్ఞాన్ని ఆహ్వానిస్తారట. కారణం ఏంటి? ఈ సంకీర్తన యజ్ఞం అనేటువంటిది ఏ విధమైనటువంటి యొక్క దోషపూరితమైనటువంటి వాతావరణాన్నైనా ఇది పరిపూర్ణం చేసేస్తుంది అని అంటున్నారు. అక్కడ ప్రభుపాదుల వారు, నేను గమనించాను భారతదేశంలో చాలామంది ఆధ్యాత్మిక లేదా ధార్మిక సంస్థల నాయకులు రకరకాలైనటువంటి యజ్ఞాలు యాగాలు చేయడానికి విషయంలోనే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దానికోసమని వందల వేల లక్ష రూపాయలు విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ అవి పరిపూర్ణంగా నిర్వహించిన కలియుగంలో సాధ్యం కాదు. వాళ్ళు సంకీర్తన యజ్ఞాన్ని తీసుకోరు. This is a lesson for those who unnecessarily execute such imperfect sacrifices. We should take the advice of Sri Chaitanya Mahaprabhu, Yajnai Sankirtana Prayar Yajantihi Sumedasaha. Although Sukracharya was a strict Brahmana addicted to ritualistic activities, he also admitted Nischidram Anushankirtanam Tava. My Lord, constant chanting of the holy name of your Lordship makes everything perfect. In Kali Yuga, the Vedic ritualistic ceremonies cannot be performed as perfectly as before. Therefore, Srila Jiva Goswami has recommended that although one should take care to follow all the principles in every kind of spiritual activity, especially in worship of the deity, there is still chance of discrepancies, and one should compensate for this by chanting the holy name of the Supreme Person of Godhead. In our Krishna's movement, we therefore give special stress to the chanting of the Hare Krishna Mahamantra in all activities. మనకందుకే ఇది ఏంటంటే ఒక గుణపాఠం నేర్చుకోవాలి ఇక్కడ. ఏమని ఇప్పుడున్న వాళ్ళందరికీ ఎవరైతే ఈ అపరిపూర్ణంగానే యజ్ఞాలు చేస్తూ మేమేదో పెద్దగా ధార్మికపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము అని భావిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది గుణపాఠం. ఏమని చైతన్య మహాప్రభు చెప్తున్నారు, యజ్ఞై సంకీర్తన ప్రాయ. ఈ కలియుగంలో మనం అందరం కూడా చేయదగినటువంటి యజ్ఞం సంకీర్తన యజ్ఞము అని స్పష్టంగా అక్కడ చెప్పేస్తున్నారు. ఈ విషయాన్ని ఇంకా కొంచెం మనం ఆలోచన చేస్తే శుక్రాచార్యుడు ఆయనే ఒప్పుకున్నాడు. మరి శుక్రాచార్యుడు ఆయన పరిపూర్ణమైనటువంటి అంటే చాలా నిక్కచ్చిగా నిర్దిష్టంగా ఉండేటువంటి బ్రాహ్మణుడు ఆయన. ఈ వైదిక పరమైనటువంటి క్రతువులు యజ్ఞాలు యాగాలన్నీ కూడా చాలా నిష్టగా చేసేవాడే. అంత నిష్టగా చేసే శుక్రాచార్యుడే అక్కడ విష్ణు భగవాను దగ్గర ఏమని అంగీకరిస్తున్నాడు, నీ నామ సంకీర్తన జరిగినటువంటి చోటు అన్ని విధాలైనటువంటి దోషాలని లోపాలని పాపాలని పక్కన పెట్టేసి తీసేసి పవిత్రం చేస్తుంది. అన్ని విధాలైనటువంటి యజ్ఞయాగాల కన్నా నీ నామ సంకీర్తన నామ జపం జరిగేటువంటి చోటు ఉన్నతమైందని చెప్పి శుక్రాచార్యుడే అంగీకరిస్తున్నాడు కదా. దీనికే మన సంప్రదాయంలో కూడా జీవ గోస్వామి వారు ఏం చెప్తారంటే, అన్ని విధాలైనటువంటి వైదిక క్రతువులు వైదిక సంస్కారాలు అన్నింటిలో కూడా భగవన్నామ సంకీర్తన అనేటువంటిది అన్నిటికన్నా శక్తివంతమైన పవిత్రీకరణ విధానం అని చెప్తూ, మనం మన యొక్క సంప్రదాయంలో విగ్రహారాధన అనేటువంటిది ప్రోత్సహించిన ఆ విగ్రహారాధన జరిగే విషయంలో కూడా
అది పరిపూర్ణతను సంతరించుకోవాలి అంటే దానికి నామ సంకీర్తనను నామజపం తోడవలసిందే అని జీవగోస్వామి ప్రత్యేకంగా చెప్తున్నారు. అందుకే మీరు గమనించండి, మన కృష్ణ చైతన్య ఉద్యమంలో అన్ని కార్యక్రమాల కన్నా కూడా మనం భగవన్నామ జపాన్ని, భగవన్నామ సంకీర్తనని ప్రధానమైన కార్యక్రమంగా మనం నొక్కి చెబుతూ ఉంటాం. ఇదే కారణం. హరే కృష్ణ. ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. చిత్తూరు వాస్తవులంటి సోమేశ్వర అచ్యుత ప్రభు మన యొక్క మందిరానికి రెగ్యులర్గా వచ్చేవారు. వారి యొక్క అబ్బాయి అతి చిన్న వయసులో ఈ క్యాన్సర్కు ఆయన క్యాన్సర్ వ్యాధి రావడం జరిగింది. అంతేకాకుండా సేలం వాస్తవులంటి వాసుదేవ ప్రభు వారు కూడా మన రాధాగోవిందకి ఎంతో చక్కటి సేవలు అందించారు. వారి యొక్క అమ్మగారు కూడా ఏళినాసి మాత అని చెప్పేసి, ఇద్దరు కూడా క్యాన్సర్ వ్యాధితో వారు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు హాస్పిటలైజ్ అయి ఉన్నారు. సో వీరి యొక్క తొందరగా ఆరోగ్యం కోలుకోవాలని చెప్పేసి వారి నుంచి వాళ్ళు ప్రార్థన చేయడం జరిగింది. అందరూ ఒకసారి వారి యొక్క ఆరోగ్యం కోసం ఒకసారి హరే కృష్ణ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టి తీసుకురావాలనిపిస్తుంది. చాలా చిన్న వయసు అబ్బాయి రెగ్యులర్గా మన మందిర కార్యక్రమాలకి ప్రతి ఆదివారం వచ్చేవారు, చిత్తూరు నుంచి వచ్చేవారు. అది చిన్న వయసులో క్యాన్సర్ రావడం, ఇక్కడ ఇంకొక భక్తుని యొక్క అమ్మగారు కూడా క్యాన్సర్కి గురి కావడం అనేది ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. మన ప్రతిరోజు మన దైనందిన జీవితంలో గాలి, నీరు, ఆహారం ఎంత చక్కగా తీసుకున్నట్టయితే అంత ఆరోగ్యం మన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ప్రధానంగా ఈ బియ్యం వీటిలో మనం పండే విధానం అంతా చూస్తే ఎక్కువగా ఈ కృత్రిమ రసాయనాలు ఉపయోగించడం వల్ల వాడు మనకు తెలియకుండానే ప్రతిరోజు కొంత ఈ రసాయనాలు మన జీవితంలో వెళ్తూ ఈ క్యాన్సర్కి ఒక 10-20 సంవత్సరాల్లో ఏదో ఒక భాగం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఎంత వీలైతే అంత గో ఆధారిత ఉత్పత్తులతో నుండి వాటిని తీసుకోవడం వల్ల దీర్ఘ ఆయుష్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని భక్తులు గమనించి మనం తీసుకునే ఆహారంలో వీటిపైన ప్రాధాన్యత తీసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. అన్ని వాంఛలు తీర్చే కల్పవృక్షం లాంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. అనంత కోటి వైష్ణవ బంధుకి, నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్కి, శిల ప్రభుపాదకి, తాయి గౌర్ ప్రేమానంది.